ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. ఈ రోజు చూడబోయే కలెక్షన్స్ ఇక్కత్ ఫ్యాన్సీ చూస్తున్నామండి. ఇక్కత్ అంటే ఎవర్ గ్రీన్, అందరూ కూడా చాలా లైక్ చేస్తున్నారు కదా. సో ఇక్కత్ ఫ్యాన్సీలోనే న్యూ కలెక్షన్స్ చూపిస్తున్నాము. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. 4 బ్రాంచెస్ లో కూడా ఈ శారీస్ అన్ని కూడా 1829 రూపీస్ కి మనకి అందుబాటులో ఉంచారు విఘ్నేశ్వర సిల్క్స్ వారు. ఈ కలర్ కాంబినేషన్ చూస్తే కనుక, పళ్ళు పాటు చూస్తే కనుక టోటల్లీ ఇక్కత్ వీవింగ్ మనకి మెహందీ గ్రీన్ బ్రైట్ తీసుకున్నారు. ఈ బ్రైట్ పళ్ళులో మాత్రం అంటే శారీ మొత్తం మెహందీ గ్రీన్, బట్ ఇక్కడ మనకి థిక్ గా ఇచ్చేసి మిగతా శారీ అంతా లైట్ ఇవ్వడం జరిగింది. పళ్ళులో మెహందీ గ్రీన్ థిక్ తీసేసుకొని దీంట్లో ఇక్కత్ వీవింగ్ చూస్తే కనుక డిఫరెంట్ ఒక మ్యాంగో బుట్టి 4 ఎడ్జెస్ లో కూడా ఇవ్వడం జరిగింది. 4 సైడ్స్ కూడా మ్యాంగో బుట్టి ఇస్తూ, నెక్స్ట్ ఇంకొక లాగా క్వశ్చన్ మార్క్ లాగా ఇచ్చేస్తూ, నెక్స్ట్ చూసుకుంటే కనుక ఒక ఫ్లవర్ వీవింగ్ మధ్యలో అంతా కూడా మనకి ఎల్లో ఒక డిఫరెంట్ స్నఫ్ కలర్ కాంబినేషన్ లాగా ఇచ్చేస్తూ ఫ్లవర్ ఇచ్చేస్తూ ఈ విధంగా పళ్ళు పాట అంతా కూడా ఇక్కత్ వీవింగ్ అనేది 1 మీటర్ తీసుకున్నాడు. అటు ఇటు ఎడ్జెస్ మాత్రం ఒక హాఫ్ వైట్ లో మనకి లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పళ్ళు పాటు ఉంటుంది. నెక్స్ట్ శారీ అంతా కూడా చూసుకుంటే కనుక మనకి లైట్ మెహందీ గ్రీన్ తీసుకున్నారు. పళ్ళులో పాటలో మాత్రం మెహందీ గ్రీన్ థిక్ తీసుకున్నారు. ఇక్కడ లైట్ తీసేసుకొని దీంట్లో అంతా కూడా ఒక లీఫ్ పార్ట్ అనేది ఇక్కత్ వీవింగ్ అనేది ఒక గ్రే కలర్ కాంబినేషన్, ఒక మనకి కొంచెం లైక్ బ్లాక్ అని చెప్పుకోవచ్చు. బ్లాక్ షేడ్ లో సెల్ఫ్ వీవింగ్ అనేది మనం గమనించవచ్చు. సో ఇది కూడా ఒక పెద్ద సైజ్ లో ఉంటుంది. చాలా దగ్గర నుంచి గమనిస్తే మనకి శారీ అంతా కూడా ఈ ఇక్కత్ లీఫ్ వీవింగ్ అనేది ఉంటుంది. పైన చూసుకుంటే కనుక మనకి బార్డర్ గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారండి. ఇది కూడా గోల్డెన్ బార్డర్. నెక్స్ట్ ఇది చూసుకుంటే కనుక యాంటిక్ బార్డర్. ఇది ఒక 5 ఇంచెస్ ఉంటుంది. ఇదంతా ఒక 1 ఇంచ్ ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా కూడా పైన అవుట్ లైన్ మాత్రం చూడండి బాటిల్ గ్రీన్ అనేది హైలైట్ చేశారు. చూస్తున్నారా ఈ విధంగా బార్డర్ లో మనకి 3 వేరియేషన్ యాంటిక్, గోల్డెన్ అండ్ గ్రీన్ కలర్ ఇస్తే ఈ విధంగా పైన బార్డర్ ఉంటుంది. కింద బార్డర్ చూద్దాం. సో పైన ఏ విధంగా బార్డర్ ఉందో కింద కూడా యాస్టీస్ అదే బార్డర్ కంటిన్యూ చేశారు. ముఖ్యంగా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. సమ్మర్ కి యూస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కత్ ఫ్యాన్సీ వెరైటీ అని చెప్పుకోవచ్చు. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి. మరి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక మనకి టోటల్లీ కాంట్రాస్ట్ కాకుండా మనకి సెల్ఫ్ కలర్ బ్రైట్ మెహందీ గ్రీనే బ్లౌజ్ ఇచ్చేసారు. విత్ బార్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1829 రూపీస్ కి 4 బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. ఇక్కత్ ఫ్యాన్సీ లో ఉన్న నెక్స్ట్ కలర్స్ ఏంటో చూసిద్దాం. నెక్స్ట్ కలర్ మారుతుంది మనకి, అలాగే వీవింగ్ కూడా మారుతూ వస్తుందండి. కలర్ కాంబినేషన్ విషయానికి వస్తే కనుక మనకి ఒక బ్రౌన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. సో బ్రౌన్ రెడ్ కలర్ కాంబినేషన్ తో ఇక్కత్ ఫ్యాన్సీ శారీ 4 బ్రాంచెస్ లో కూడా మనకి శారీస్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో శారీ అంతా కూడా లైట్ వెయిట్ గా ఉంటుంది. చూడండి చాలా లైట్ వెయిట్, ఒక ఫ్యాన్సీ లుక్, మనకు ఒక మంచి లుక్ అనేది వస్తుంది శారీని వేర్ చేయడం వల్ల. పళ్ళు పాటు చూసుకుంటే కనుక మనకు ఒక బ్రౌన్ ఇచ్చారు. దాంట్లో ఇక్కత్ వీవింగ్ అంతా కూడా మనకి అటు ఇటు బాక్సెస్ లాగా ఇచ్చేస్తూ, మధ్యలో ఒక రాంబల్ స్టైల్ ఇచ్చేస్తూ డిఫరెంట్ ఇక్కత్ వీవింగ్ అంతా ఉంటుంది. కాంబినేషన్ కలర్స్ మాత్రం వీవింగ్ అనేది మనకి టర్మరిక్ ఎల్లో, ఒక రెడ్ యూస్ చేశారు. హాఫ్ వైట్ అవుట్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. ఒక ఆరో స్టైల్ డిజైన్స్ కూడా మనం ఇందులో గమనించవచ్చు. సో ఈ విధంగా బ్రౌన్ టోటలీ కాంట్రాస్ట్ తీసుకొని 1 మీటర్ పళ్ళు అనేది చాలా స్పెషల్ గా ఇవ్వడం జరిగింది. మిగతా శారీ అంతా చూద్దాం. సో మిగతా శారీ అంతా చూసుకుంటే కనుక మనకి మంచి రెడ్ కలర్ ఇచ్చారు. ఇది కూడా రెడ్ కలర్ ఇక్కత్ ఫ్యాబ్రిక్, ఇక్కత్ వీవింగ్ అంతా కూడా టర్మరిక్ ఎల్లో ఒక ఓవెల్ స్టైల్లో మనకి ఉంటుంది. మిగతా అంతా హాఫ్ వైట్ ఉంటుంది. మధ్యలో ఎల్లో ఇస్తే కాంట్రాస్ట్ గా వైట్ ఇచ్చారు. వైట్ ఇస్తే ఎల్లో కాంట్రాస్ట్ ఇస్తూ ఈ వీవింగ్ అంతా కూడా ఇక్కత్ వీవింగ్ డిజైనింగ్స్ అనేది మనకి త్రూ ది శారీ చాలా దగ్గరగా ఉంటుంది. సో బార్డర్ చూద్దాం. రెడ్ కి టోటలీ కాంట్రాస్ట్ బార్డర్ చూసుకుంటే కనుక మనకి బ్లూ అనేది ఇచ్చారు అనమాట. బ్లూ అనేది ఇస్తూ కడ్డీ లాగా ఇవ్వడం జరిగింది. సో పైన కింద బార్డర్స్ అనేది ఇదే లెంత్ ఇదే బార్డర్ త్రూ ది శారీ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక పళ్ళు ఏదైతే బ్రౌన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామో, ఒక మెరూన్ కమ్ బ్రౌన్ షేడ్ మిక్స్ ఉందో అదే కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఎలాంటి వీవింగ్ లేకుండా ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1829 రూపీస్. మరి నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ కలర్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి. మనకి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఈ కాంబినేషన్ చూస్తే కనుక మనకి ఒక జాగరీ కలర్ అని చెప్పుకోవచ్చు. అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఇవ్వడం జరిగింది. శారీ అంతా కూడా ముఖ్యంగా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇక్కత్ ఫ్యాన్సీ వెరైటీస్ చూస్తున్నాం. పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు చూసుకుంటే కనుక మనకి బ్లాక్ అనేది తీసుకున్నారు. బ్లాక్ లో అంతా కూడా చూడండి మంచి లైట్ ఎల్లో, అలాగే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వీవింగ్ అంతా ఇక్కత్ వీవింగ్ ఇచ్చారు. లీఫ్ పార్ట్స్ ఒక డిఫరెంట్ గా బాక్సెస్ ఇచ్చేసి దాంట్లో ఫిల్అప్ చేశారు. అవుట్ మాత్రం మనకి ఒక రౌండ్ స్టైల్లో ఈ విధంగా పళ్ళు పార్ట్ బ్లాక్ తో హైలైట్ చేశారు. మిగతా శారీ కలర్ అంతా కూడా చూసుకుంటే ఒక జాగరీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. మనకి దీంట్లో వీవింగ్ చూసారు. ఒక సర్కిల్ వీవింగ్ మధ్యలో ఇంకో సర్కిల్ ని డిఫరెంట్ గా డిజైన్ చేస్తూ ఓవల్ మొత్తం శారీ అంతా కూడా మనకి సర్కిల్ డిజైన్ లో కాంబినేషన్ వచ్చేసి ఒక హాఫ్ వైట్ గ్రీన్, ఒక బ్రింజాల్ బ్లూ లాగా మనకు ఒక పర్పుల్ అలా కాంబినేషన్స్ తో తీసుకున్నారు. ఈ విధంగా సర్కిల్ డిజైనింగ్ త్రూ అవుట్ ది శారీ మనకి ఎండింగ్ వరకు కూడా వీవింగ్ ఉంటుంది. ఈ శారీలో స్పెషాలిటీ గమనిస్తే కనుక మనకి పైన బార్డర్ చూడండి. సో పైన బార్డర్ అనేది మనకి చూసుకుంటే గనక ఒక పర్పుల్ కలర్ కడ్డీ బార్డర్, పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇస్తూ యాంటిక్ బార్డర్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎల్లో ఇచ్చారు. నెక్స్ట్ ఆ పైన గోల్డ్ లాగా మనకి ఈ విధంగా 3 షేడెడ్స్ ఆఫ్ బార్డర్ అనేది మనకి పైన వెరైటీగా ఉంటుంది. కింద బార్డర్ చూద్దాం.
సో కింద బార్డర్ చూసుకుంటే కనుక మనకి ఒక పర్పుల్ కలర్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి 2 టైప్స్ ఆఫ్ బార్డర్స్ ఇవ్వడం జరిగింది. సో పైన ఈ విధంగా 3 బార్డర్స్ లాగా ఇస్తే మనకి కింద అనేది ఒక సింగిల్ బార్డర్ ఇవ్వడం జరిగింది. అది కూడా అవుట్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ తీసుకున్నారు, అలాగే యాంటిక్ బార్డర్ ఇచ్చారు. కింద లెంత్ తక్కువగా పైన లెంత్ ఎక్కువగా 3 షేడ్స్ ఆఫ్ బార్డర్ ఇస్తూ శారీ అంతా కూడా ఉంటుంది మనకి. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక టోటలీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి. అది కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్ చూడండి, మనకు ఒక జాగరీ కలర్ కి ఈ విధంగా బ్లాక్ అండ్ హ్యాండ్స్ కి యూస్ చేయడానికి ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ బార్డర్, అదర్వైజ్ సింగిల్ బార్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1829 రూపీస్ కి మనకి 4 బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. మరి ఇక్కత్ ఫ్యాన్సీలోనే నెక్స్ట్ కలర్ చూద్దాం. సో నెక్స్ట్ కలర్ చూసుకుంటే కనుక మనకు ఒక గ్రే కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. వావ్, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. మనకి చాలా రేర్ గా ఇలాంటి కాంబినేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఒక లైట్ కలర్ కాంబినేషన్స్ అని చెప్పుకోవచ్చు. మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి ఈ శారీస్ అన్ని కూడా, చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి. ఫస్ట్ పళ్ళు చూద్దాం. పళ్ళు పాటు చూసుకుంటే కనుక మనకి గ్రే అనేది ఇచ్చారు. ఈ గ్రే కలర్ కాంబినేషన్ లో కూడా బ్రైట్ ఇవ్వడం జరిగింది. మిగతా వీవింగ్ అంతా కూడా ఫ్లవర్స్ చూసుకుంటే ఒక చెక్స్ బాక్స్ కంటిన్యూగా చూసుకుంటే ఒక ఎల్లో అవుట్ మాత్రం వైట్ ఇచ్చేసారు. నెక్స్ట్ లీవ్ పార్ట్ చూసుకుంటే మనకు ఒక పింక్ ఇచ్చారు. అలాగే లీవ్స్ చూసుకుంటే కనుక మనకి గ్రీన్ అనేది ఫిల్అప్ చేశారు. ఒక కళ్యాణం బొట్టు లాగా మనకి ఒక వైట్ తీసుకున్నారు. నెక్స్ట్ అంతా ఈ విధంగా మల్టిపుల్ కలర్, పర్పుల్ కూడా ఒక లావెండర్ కలర్ కూడా బ్రైట్ యూస్ చేయడం. ఈ విధంగా మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ తో గ్రే మీద మనకి ఒక డిఫరెంట్, ఒక డీసెంట్ లుక్ అనేది పళ్ళు పాటలో గమనించవచ్చు. అవుట్ లైన్స్ మాత్రం మనకు ఒక ఎల్లో ఇచ్చేసారు. ఈ విధంగా పళ్ళు 1 మీటర్ ఎబో ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా లైట్ షేడ్ అండి, చాలా లైట్ షేడ్ అని చెప్పుకో. ఒక గ్రీన్ కమ్ పిస్తా గ్రీన్ నియర్ బై ఉంటుంది. దీంట్లో అంతా కూడా ట్రయాంగిల్ స్టైల్ ఆఫ్ డిజైనింగ్ అనేది హైలైట్ అయింది. ట్రయాంగిల్ స్టైల్ ఆఫ్ డిజైనింగ్ అది కూడా ఇక్కత్ వీవింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ ట్రయాంగిల్ లో కూడా మనకు ఒక బ్లూ అనేది నావీ బ్లూ లాగా, అంటే డిఫరెంట్ షేడ్, బ్యాక్ అంతా కూడా మనకి గ్రే, మిగతా అంతా కూడా బ్లూ లాగా, మధ్యలో అంతా మెరూన్ తీసుకున్నారు. ఈ విధంగా ట్రయాంగిల్ డిజైనింగ్ తో త్రూ ఆఫ్ ది శారీ మనకి ఈ విధంగానే రన్ అవుతూ వస్తుంది. పైన బోర్డర్ చూద్దాం. పైన బోర్డర్ చూసుకుంటే కనుక యాష్ ఒక లావెండర్ కలర్ ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక కడీ బార్డర్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి గ్రే ఇచ్చారు. ఈ విధంగా ఒక 3 షేడర్స్ తో మనకి లైట్ డిఫరెన్స్ తో మనకి పైన బార్డర్ ఉంటుంది. కింద బార్డర్ చూద్దాం. సో పైన ఏ విధమైన బార్డర్ ఉందో కింద కూడా యాస్టీస్ అదే బార్డర్ ని కంటిన్యూ చేశారు. అంతే లెంత్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా లైట్ వెయిట్ గా ఉంటూ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో ఇక్కత్ ఫ్యాన్సీ శారీస్ అనేవి మనకి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తే కనుక మనకి గ్రే కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ ఇచ్చారు, విత్ బార్డర్ ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1829 రూపీస్ కి మనకి 4 బ్రాంచెస్ లో ఈ ఇక్కత్ ఫ్యాన్సీ శారీస్ అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ కలర్ చూద్దాం. కలర్స్ అన్ని కూడా చూస్తున్నారు కదండి, చాలా డిఫరెంట్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనకి అన్ని కూడా కొంచెం లైట్ అండ్ బ్రైట్ కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫ్యాన్సీ శారీస్ సమ్మర్ కి కూడా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. కలర్ కాంబినేషన్ ఒక గ్రీన్, మనకి ఒక గ్రీన్ ఇవ్వడం జరిగింది. ఈ శారీకి కలర్ కాంబినేషన్ గ్రీన్. పళ్ళు పాటు చూసుకుంటే కనుక మనకి థిక్ గ్రీన్ అనేది యూస్ చేశారు. దాంట్లో హైలైట్ చేసినంతా కూడా బ్రైట్ కలర్స్, అది కూడా కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఈ డిఫరెంట్ గ్రీన్ మీదకి మనకి మంచి బ్రైట్ ఎల్లో, అలాగే ఒక బ్రిక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఒక హాఫ్ వైట్ యూస్ చేస్తూ డిఫరెంట్ ఇక్కత్ వీవింగ్ అనేది మనం పళ్ళు పాటులో గమనించవచ్చు. పళ్ళు పాటు అంతా కూడా 1 మీటర్ కి ఎబోగానే ఉంటుంది. అవుట్ లైన్ మాత్రం ఒక లైట్ ఎల్లో యూస్ చేస్తారు. మిగతా కాంబినేషన్ చూసుకుంటే కనుక మంచి ఒక లెమన్ ఎల్లో విత్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో శారీ వీవింగ్ అంతా కూడా ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లెమన్ ఎల్లో ఇచ్చారు. మిగతా వీవింగ్ అంతా కూడా చూడండి, మనకు ఒక వీవింగ్ మ్యాంగో బుటీస్ వీవింగ్ అనేది ఈ శారీలో గమనించవచ్చు. అదంతా కూడా మనకి మంచి గ్రీన్, బ్రైట్ గ్రీన్ అనేది యూస్ చేశారు. దాంట్లో హైలైట్ మాత్రం మధ్యలో ఎల్లో ఒక ఎల్లో యూస్ చేశారు. డిఫరెంట్ గా మనకి మ్యాంగో బుటీ గల వీవింగ్ అంతా కూడా చాలా దగ్గరగా హెవీగా ఒక బటర్ఫ్లై ఉన్నట్టుగా డిజైన్ అంతా కూడా శారీ ఎండింగ్ వరకు ఉంటుంది. ఈ విధంగా శారీ ఎండింగ్ వరకు వీవింగ్ ఉంటుంది. పైన బార్డర్ చూసుకుంటే కనుక మనకి యాంటిక్ కడీ బార్డర్ ఇచ్చారు. అవుట్ లైన్ కొద్దిగా హైలైట్ అవడానికి లైట్ గ్రీన్, థిక్ గ్రీన్ అనేది ఇచ్చారు. పైన కింద బార్డర్స్ అనేది ఇదే లెంత్ తో ఇదే డిజైనింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక మంచి బ్రైట్, అంటే శారీలో ఎక్కువగా వీవింగ్ ఉంది కదా అంటే మ్యాంగో బుట్టి, ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, విత్ బార్డర్స్ ఇవ్వడం జరిగింది హ్యాండ్స్ కి యూస్ చేసుకోవడానికి. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మనకి. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1829 రూపీస్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మరి లెమన్ ఇప్పుడు దాకా లెమన్ ఎల్లో చూసారు. నేను వేసుకున్న శారీ కలర్ కాంబినేషన్ చూసుకుంటే కనుక ఒక లీవ్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. పళ్ళు పాటు వచ్చేసరికి మనకి ఈ విధంగా నావీ బ్లూ అనేది ఇచ్చారు. మిగతా అంతా కూడా మల్టిపుల్ కలర్స్ యూస్ చేస్తూ పళ్ళు పాటు అనేది హైలైట్ చేశారు. చాలా రిచ్ గా ఉంటుంది మనకి. కొంచెం ఎలాంటి జరీ యూస్ చేయలేదు, ఓన్లీ అవుట్ లైన్స్ మాత్రమే జరీ యూస్ చేశారు. ఈ విధంగా కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా చూసుకుంటే ఒక మంచి కల్నేత షేడ్స్ అని చెప్పుకోవచ్చు అండి.
అంటే దీంట్లో మనకి మెరూన్ షేడ్ ఉంది, గ్రీన్ షేడ్ ఉంది, మిగతా వీవింగ్ అంతా కూడా మల్టిపుల్ యూస్ చేశారు. ఈ శారీకి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. శారీ ప్రైస్ ఓన్లీ 1829. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ రోజు విఘ్నేశ్వర సిల్క్స్ ఎపిసోడ్ లో ఇక్కత్ ఫ్యాన్సీ వెరైటీస్ చూసారు. చాలా స్పెషల్ గా ఉన్నాయి, ముఖ్యంగా లైట్ వెయిట్ ఉన్నాయి. ప్రైస్ 1829. మరి ఈ శారీస్ ని పర్చేస్ చేయాలనుకుంటే మీరు విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక కుకట్పల్లి మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. అలాగే కొత్తపేట డివిజనల్ మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్, ఈసీఐఎల్ ఏఎస్ రావు నగర్ లో కూడా బ్రాంచ్ ఉంది. అదర్వైజ్ మీకు టైం లేదు, ఆన్లైన్ లో కూడా శారీస్ ని పర్చేస్ చేయాలనుకుంటే నెంబర్ 1 ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి. ఫ్యాబ్రిక్ పరంగా మనకి ఎలాంటి ఇబ్బందులు లేవు. నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. కలర్స్ కాంబినేషన్స్ కూడా ఈ విధంగానే ఉంటాయి కాబట్టి ఆన్లైన్ లో కూడా ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు బుక్ చేయవచ్చు. మరి ఇది వాటి విఘ్నేశ్వర సిల్క్స్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై.